కేజీబీవీలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంట నాగయ్య డిమాండ్ చేశారు. అప్గ్రేడ్ అయిన కేజీబీవీలలో అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. కేజీబీవీలలో నాన్ టీచింగ్ వర్కర్స్కు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను 26,000 రూపాయలకు పెంచాలని కోరుతూ సోమవారం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంట నాగయ్య మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వంచే కేటాయించబడిన డ్యూటీ టైంటేబుల్ ప్రకారం కాకుండా కేజీబీవీలలో నాన్ టీచింగ్ వర్కర్స్కు కూడా నైట్ డ్యూటీలను కేటాయిస్తున్నారని అన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థినులకు వంటలు వండి పిల్లలకు వడ్డించి తరగతి గదులు మరుగుదొడ్లు శుభ్రం చేసి పొద్దస్తమానం పనిచేసి మళ్లీ నైట్ డ్యూటీలు కూడా చేయాలంటే నాన్ టీచింగ్ వర్కర్లపై శారీరక శ్రమ, అదనపు పనిభారం పడుతుందని తెలిపారు. దీంతో మానసికంగా ఆవేదనకు గురవుతున్నారని, డ్యూటీ చార్ట్ ప్రకారం అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, దీనివల్ల కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, కుటుంబాలను పోషించుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను 26,000 రూపాయలకు పెంచాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కేజీబీవీలలో పనిచేస్తున్నారని, పని భద్రత లేదని, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదని, పనిభారం పెరుగుతుందని, పర్మినెంట్ చేస్తారని, ఎంతో కాలం నుండి అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని, అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించాలని, కేజీబీవీలలో అప్గ్రేడ్ అయిన స్కూల్స్లలో అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు బొంగరాల నరసింహ, కేజీబీవీ యూనియన్ నాయకులు జి నర్మద, ఎం అంజమ్మ, సిహెచ్ విజయలక్ష్మి, డి సునీత, జి పూలమ్మ, ఏ లక్ష్మి, వి మంగమ్మ, యాదమ్మ, ఎం కమలమ్మ, ఆర్ అలివేలు తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాల సంది మేము చేస్తున్నాము. నా పేరు రాములమ్మ, సీపరు సాలిగౌరారం, కేజీబీబీ. మేము చేయబట్టి 15-16 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు జీతాలు లేవు, పని ఎక్కువ అవుతుంది. ఒక పని తర్వాత ఒక పని ఎక్కువ అవుతుంది. పనులు చేసుడు కాకుండా మళ్ళీ ఇప్పుడు నైట్ డ్యూటీలు కూడా వేస్తుర్రు. ఏఎన్ఎం బదులు నైట్ డ్యూటీ చేయాలంటుర్రు. డే ఎట్లా చేయం, మేము నైట్ ఎట్లా చేయం. మాకు వచ్చేది 9,000 జీతం. 9,000కు డే నైట్ చేయాలంటే మా వల్ల అవుతుందా సార్? మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో కూడా మాకు డ్యూటీలు వేస్తున్నారు. ఎండాకాలం కూడా స్కూల్లోనే ఉండకపోతే ఫోటోలు దించి పెట్టంటుండ్రు. మేము ఎట్లా చేయాలి? పని ఉండిపోతే సీఎల్ వేస్తుండ్రు. 10,000కు తక్కువ జీతం వల్ల కూడా సీఎల్కి ఇస్తే మేము ఏం చేసి బతకాలి సార్? పిల్లలు మేము ఎట్లా పోషించుకోవాలి? న్యాయం జరగాలి సార్. నేను కేజీబీవీ పిఏపల్లి స్వీపర్గా చేస్తున్నాను. 11 years అవుతుంది నేను చేయబట్టికి. మాకు సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు మాకు పరిష్కారం చేయాలి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ వర్కర్స్ వేలాది మంది పనిచేస్తున్నారు. వీళ్లకు శ్రమగా తగినటువంటి వేతనాలు ఇవ్వకుండా, సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించున్న ఒక దుస్థితి ఈ తెలంగాణలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బారుతాయని ఎంతో ఆశపడ్డాం. కానీ ఇంకా మరింతగా కార్మిక వర్గ జీవన ప్రాణమానాలు మొత్తం కూడా దిగజారిపోతున్న ఒక పరిస్థితి ఉంది.